గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ. అయితే దాంట్లో చాలా మార్పులు వచ్చినాయి. పంచాయతీలు, తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంకొక అడుగు కిందకి తీసుకెళ్ళి ప్రతి 2000 మందికి ఒక పరిపాలనా వ్యవస్థ అన్నది సచివాలయాలను తీసుకొచ్చారు. అట్లాగే ఇంటింటికి ఆ పాలన తీసుకొచ్చే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. అయితే దాన్ని తప్పుపడుతూ వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆ తర్వాత దానికి సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థకి అధికారాలు ఇస్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు వాలంటీర్లు ఉండరా అంటే లేదు వాలంటీర్లు ఉంటారన్నారు. అట్లాగే సచివాలయాలు ఉండవా అంటే దానికి సంబంధించి ఆలోచిస్తామన్నారు. ఇప్పుడు నిర్ణయం పవన్ కళ్యాణ్ ముందుంది. పవన్ కళ్యాణ్ అయితే తాజాగా చెప్తున్నారు, గాంధీ గారు కలలు కన్న పంచాయతీ వ్యవస్థ అంటే గాంధీ గారు కలలు కన్నటువంటిది ఏంటంటే డైరెక్ట్గా పంచాయత్ అంటే పంచాయతీ, గ్రామీణ ప్రాంతానికి నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చి ఆ గ్రామాలు తమని తాము అభివృద్ధి చేసుకోవాలన్నట్టు ఆ స్థితికి తీసుకొస్తానంటూ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. సభా వేదికగా ఒకసారి అది విందాం. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్షుడు మొత్తం వదిలేశారు. అధ్యక్షుడు గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్షుడు. అది గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యం తీసుకెళ్తామని తేల్చి చెప్పారు.